జిల్లా రాయ్కోడ్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. విద్యా సంస్థల పునఃప్రారంభం కావడంతో రాయ్కోడ్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి దామోదరం, కలెక్టర్ వల్లూరి క్రాంతి మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య బోధించాలని మంత్రి దామోదర్ అన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. పాఠశాలలోని సమస్యలపై, వసతులపై మంత్రి దామోదర అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రమాణాలతో కూడిన విద్యని అందించే ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. అరే ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, బస్సులో పోవాలి, ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది. ఈ ఆలోచనలో కొంత మేరకు నిజం ఉంది కానీ సంపూర్ణంగా లేదు. ఇక్కడ మన పాఠశాల రాయ్కోడ్ పాఠశాల ఉదాహరణ. రాయ్కోడ్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేవన్నది ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. వాష్రూమ్సే కానీ, కంపౌండ్ వాలే కానీ, రోడ్లే కానీ, లేదా పరిహార గోడలే కానీ, లేదా గ్రౌండే కానీ, ఫర్నిచరే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖది, ప్రభుత్వానికి. మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి షోక్ ఉండాలంటే నా పిల్లలే నేను సర్కారు హాస్పిటల్, సర్కారు పాఠశాలకి పంపుతాను. మనకు కూడా అర్థమైతే లేదు. ఒక ప్రైవేట్ స్కూల్కు పంపితే కనీసం ఫీజు ఎత్తున్నది, కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసము 10,000, గరిష్టంగా 30,000-40,000. కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది? మొట్టమొదట మీకు యూనిఫామ్ ఫ్రీ ఉన్నది, అవునా కదా? యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఉచితం, భోజనము ఫ్రీ, టీచర్లు ఫ్రీ, విద్య ఫ్రీ. అయినా మనకు షోకు కలుగుతున్నది మన ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, చదువుకోవాలి అని చెప్పి. అంటే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి. ఈ పాఠశాల, ఈ సర్కారు పాఠశాల నా పాఠశాల, నా పిల్లలు చదవాలి. ఇక్కడ సర్కారు తప్పిదం ఉన్నా, సౌకర్యాలు లేకున్నా సర్కారు ఖచ్చితంగా మా పాఠశాలకు, మా ప్రాంతానికి, మా హై స్కూల్కు, మా ప్రైమరీ స్కూల్కు కనీస సౌకర్యాలు, మా పిల్లలకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తపన మన పేరెంట్స్కి ఉండాలి.
మన తల్లిదండ్రులకు ఉండాలి. ఈరోజు ఒక ఆలోచన, యూనిఫామ్స్ ఉన్నాయి, ఎవరు కుట్టాలి? ఈరోజు మీకు యూనిఫామ్స్ ఎవరు కుట్టిర్రు? గ్రామ సంఘం, గ్రామ సమైక్య ఉన్నాయా? రాయకోట్ గ్రామ సమైక్య ఉన్నదా? గ్రామ సమైక్య సభ్యులు ఉన్నారా? ఉన్నారా లేదా? ఎవరప్పా? ఈ పిల్లలు బడికి వస్తుర్రా వస్తలేరా, రాకపోతే ఎందుకు వస్తలేరు అనే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఉచితంగా పుస్తకాలు అందినాయి. ఇప్పుడు ఈ బడిబాట అనే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం మనము? ఈ వ్యవస్థలో బడిబాట ద్వారా ఎక్కడైతే పిల్లలు స్కూల్లో చేరతలేరో వాళ్ళందరూ కూడా తిరిగి మన స్కూల్లోకి ఆహ్వానించాలి. ఇంకొక అంశం, ప్రత్యేకంగా రాయకోడుకు సంబంధించిన అంశం ఏంటి అంటే, స్కూల్కు పిల్లలు వస్తున్నారు, మధ్యలో తల్లులు లేదా పిల్లలను ఆపేసి కూలికి పంపుతుర్రంట, వ్యవసాయానికి పంపుతుర్రంట. ఇది ఎంతవరకు సమంజసము? ఇది ఎంతవరకు న్యాయము? మన పిల్లలు ఎందుకన్నా మనం కష్టపడకుండా మన పిల్లలు ఎదగాలి, విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, పై చదువులు చదవాలనే ఆలోచన మనకు కలగాలి. కానీ 8వ తరగతో 6వ తరగతో 10వ తరగతి వచ్చే వరకు మీరు స్కూల్కు పోకు, అవసరం లేదు, నువ్వు కూలీ చేయంటే అది చాలా పెద్ద తప్పు. మన పిల్లల జీవితాలతో మనం ఆడుకుంటున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.